అడగడం కాదు, మా పనికిరాని ఎమ్మెల్యే కూడా అదే అంటున్నాడు. నిన్న గువ్వల బాలరాజు 4 నెలల కంటే ఎక్కువ ఉంటాడు చూడండి అంటున్నాడు. 4 నెలలు కాదు వెధవా, నేను నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఇదే పార్టీలో ఉంటా. ఒకవేళ 4 నెలలు కాదు సంవత్సరం లేదు వచ్చే ఎన్నికల వరకు కూడా నేను ఆ పార్టీలో ఉండను అంటే ఉన్నట్టయితే నువ్వు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండు. నువ్వు పోటీ చేస్తే నాకే మంచిది. నీ అంత పనికి రాని అపోనెంట్ నాకెవరు ఉండరు. నువ్వు పోటీ చేస్తే మంచిది. కానీ అప్పుడు ప్రజల్లో చెంపలేసుకోవాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. గువ్వల బాలరాజ్ ఒక నికార్స్ అయినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు. గువ్వల బాలరాజ్ ఒక జాతీయ భావం కలిగినటువంటి స్వచ్ఛమైనటువంటి భారతీయుడు. ఇటువంటి డబ్బులు సంపాదించుకోవడం కోసం గుప్త నిధుల కోసమో లేకుంటే ఇంకో వేటలోనో ఆ చక్కర్లో వెళ్ళేవాడు గువ్వల బాలరాజ్ కాదు. వంశీకృష్ణకి తెలియకపోవచ్చు, మీకు కూడా ఈ పార్టీకి నేను కొత్తగా వచ్చినా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ బీట్ చూసేటువంటి వాళ్ళకు కూడా కొంత సమాచారం తక్కువ ఉండొచ్చు నా గురించి. నేను విద్యార్థిగా ఉంటున్న సమయంలోనే వ్యాపారవేత్తగా ఉన్నా. వ్యాపారాలు చేస్తూనే ప్రజా జీవితంలో ప్రజా ఉద్యమాల్లో నా వంతు పాత్ర పోషించిన. డబ్బులు నా యావ కాదు, ప్రజల కోసం పరితపించేటువంటి నైజం నాది. ప్రజల కోసమే నేను రాజకీయాల్లో ఉంటా. ఏ పదవి ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను వచ్చినటువంటి నేపథ్యం కలిగినటువంటి వాళ్ళందరి జీవితాల్లో నా తరఫున ఎంతో కొంత మెరుగైనటువంటి వాతావరణం ఏర్పడే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు బయట నుంచి వచ్చారు, వాళ్ళ పేర్లు ఏందో నాకు తెలియదు. 3 నక్సలైట్ వార్తల్లో చదివినాము, కానీ లోకల్ వాళ్ళు కాబట్టి వాళ్ళ పేర్లు తెలిసినాయి. నేను చెప్పిన నేను సింపథైజర్లుగా ఉన్నారని. వాళ్ళతో పాటు వెపన్లు కూడా దొరికినాయని మాకున్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భం. కానీ పోలీసు ఎక్కడ కూడా వాళ్ళతో దొరికినటువంటి వెపన్లను బయట పెట్టడం లేదు. పోలీసు ఎక్కడ కూడా దాని విషయంలో స్పందించడం లేదు. నేను ఈరోజు ఎస్పీ గారితో మాట్లాడితే ఏదో నేను భారతీయుని కాదన్నట్టుగా, నాకేదో అర్హత లేదన్నట్టుగా, మేమేం చేస్తున్నాం మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని మాట్లాడుతున్నారు. ఎస్పీ గారు కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి రాజకీయ పార్టీకి ప్రతి పౌరుడికి బాధ్యత ఉంటుంది, హక్కు ఉంటుంది. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళు మామూలు నాయకులు గారు అక్కడ పెద్ద స్థాయిలో పనిచేసిండ్రు అంటున్నారు. కాబట్టి నా ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతోన నేను అడగడం జరిగింది. దాన్ని కొట్టిపారేయడం జరిగింది ఎస్పీ గారు. లోకల్ పోలీస్ అయితే ఎవరికి వినేటువంటి ఆలోచనలు లేరు. వాళ్ళ పదవుల యావలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పోస్టింగ్ల ధ్యాసలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడలేదు. కానీ ఏబీవీపీ పిల్లల్ని ఇబ్బంది పెట్టినటువంటి విషయంలో నేను మాట్లాడడం జరిగింది. అదే సందర్భంలో ఈ నక్సలైట్ల అరెస్ట్ గురించి కూడా నేను మాట్లాడడం జరిగింది. మీకు సమాచారం మంచిది, మాకు సమాచారం ఇవ్వకుంటే మీరు ప్రజలకైతే సమాధానం చెప్పండి. వీళ్ళకి నిజంగా సంబంధాలు నేను అడుగుతున్న ఈరోజు విమర్శ చేస్తూ ఉన్నా. వంశీకృష్ణ గారెంబడి టీచర్లుగా ఉంటున్నటువంటి వాళ్ళు పైరవీలు చేస్తున్నారా లేదా? వంశీకృష్ణ దగ్గరికి ఇతర పార్టీల వాళ్ళను ఇబ్బంది పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చడం కోసం ప్రభుత్వ ఉద్యోగులే తీసుకెళ్ళినరా లేరా? ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ఈ అంబయ్య అనే టీచరు ఒక హాస్పిటల్ నడిపేటువంటి అతన్ని నాతో పాటు పనిచేసిండు. అతని ద్వారా డబ్బులు ఇచ్చి అతన్ని పార్టీలో చేర్పించిన తర్వాత 3-4 నెలలు హాస్పిటల్ బంద్ ఉన్నది, క్లోజ్ చేసిర్రు. నేను ఓడిపోయిన తర్వాత నా వెంబడి ఉన్నటువంటి కారణంగా తర్వాత ఆ హాస్పిటల్ తెరవబడ్డది. ఎట్లా తెరిచిండ్రు అంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఎన్నికల్లో విపరీతంగా అప్పులు చేసి దోచుకొని డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని వసూలు చేయాలని వసూలు రాజాగా మారిండు ఎమ్మెల్యే. కాబట్టి ఈ విమర్శలన్నీ కూడా చేయాల్సి వస్తుంది. వాళ్ళ అదృష్టం బాగుంది, బచాంచిపోయినారు. అచ్చంపేట ఎన్నికలు లేవు. ఇప్పుడు అచ్చంపేట ఎన్నికలు ఇంకా 4-5 నెలలు ఉంది. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల విషయంలో చాలా స్పష్టత ఇచ్చిన నేను నా భారతీయ జనతా పార్టీ నాయకులను వారించి వద్దని చెప్పి నాతో పాటు కలిసి పనిచేసి సర్పంచ్ కావాలనే యాస్పిరేషన్లో ఉన్నటువంటి వాళ్లకు నేను చెప్పకుండా పార్టీ మారిన కాబట్టి, మా గత పార్టీ నైజం గుర్తెరిగి చెప్పకుండా మారిన కాబట్టి నాకు కొంత కృతజ్ఞత ఉన్నది. వాళ్ళ యాస్పిరేషన్స్ నాకు దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి పార్టీలో అధినాయకత్వం దృష్టిలో పెట్టి మా వాళ్ళను మనము పార్టీని బలోపేతం చేసుకుందాం. పార్టీ గుర్తుపైన వచ్చేటువంటి ఏ ఎన్నికల్లో అయినా నా సత్తా మీ సత్తా కాషాయ దమ్మెందో భారతీయ జనతా పార్టీ సత్తా ఏందో చాటుదామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అచ్చంపేటలో ఎన్నికలు లేకపోవచ్చు,
కానీ గువ్వల బాలరాజ్ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కల్వకుర్తికి జైపాల్ యాదవ్ ఉన్నారు. ఆ రోజు 10 వార్డు సభ్యులు ఉన్నటువంటి ఆమన్గల్కు జైపాల్ యాదవ్ గారిని ఇన్ఛార్జ్గా నియమించారు కేసీఆర్ గారు. కల్వకుర్తిలో నాకు ఎన్నికలు అందరితో పాటు రావు కాబట్టి ఆ రోజు కూడా మా ఎన్నికలు లేకున్నాయి. కల్వకుర్తికి 22, 23 కౌన్సిలర్స్ ఉంటే నన్ను అక్కడికి ఇన్ఛార్జ్కి ఇస్తే కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిని కూడా ఓడించిన నేను. అంటే రాజకీయాలు వయసు చిన్నగానే ఉండొచ్చు, కానీ రాజకీయాలను చాలా ప్రేమతో మనసు పెట్టి చేస్తూ ఉన్నా, ప్రజల కోసం చేస్తూ ఉన్నా. ఎన్నికల్లో గెలిపే ప్రామాణికం ఉంటుంది కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మా పార్టీ నాకు ఎక్కడెక్కడైతే బాధ్యతలు ఇచ్చిందో అక్కడ కాషాయ జెండా రెపరెపలాడే విధంగా పనిచేస్తా. రాష్ట్ర వ్యాపితంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎన్నడూ లేని విధంగా మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన సత్తాను చాటడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆందోళన పడి రైతులు మాకు వ్యతిరేకంగా ఉన్నారు, గ్రామాలలో ప్రజలకు చాలా హామీలు ఇచ్చినా నెరవేర్చలేకపోయినాం కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాలు వచ్చినాయి కాబట్టి అర్బన్ ఏరియాల్లో ఎన్నికలు నిర్వహిద్దామనుకొని ఎంపీటీసీ జడ్పీటీసీల కంటే ముందు మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అవివేకమైనటువంటి, తెలివి లేనటువంటి, ఎత్తుగడ లేనటువంటి నోటిఫికేషన్ ఇప్పించిండు ముఖ్యమంత్రి గారు కాబట్టి ఖచ్చితంగా ఈ భారతీయ జనతా పార్టీ సత్తా అర్బన్ ఏరియాల్లో ఎట్లా ఉంటుందో కెమెరాల నుంచి బయటకు వస్తే మీరే చెప్తూ ఉంటారు. అర్బన్ ఏరియాల్లో భారతీయ జనతా పార్టీకి చాలా ఆదరణ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అనే ఉద్యోగులు ఉంటారు అనే ఉద్దేశంతోనే చెప్తూ ఉంటారు. చాలా సందర్భంలో పోయినసారి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా మనం చూసినాం. కాంగ్రెస్కి 1 సీట్ వచ్చింది, బీఆర్ఎస్ అయితే మొత్తం 100 సెంచరీ కొడతామన్నారు. కానీ ఎవరి ఊహకు అందని విధంగా 48 కార్పొరేటర్ స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో జిహెచ్ఎంసీ కానీ, వరంగల్ కార్పొరేషన్ కానీ, ఖమ్మం కార్పొరేషన్ కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి 7 కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ 116 మున్సిపాలిటీల్లో కూడా భారతీయ జనతా పార్టీ తన సత్తాను చాటుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే అత్యధికమైనటువంటి మున్సిపాలిటీలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. అబ్సల్యూట్గా కంఫర్ట్గా ఉన్నాను, నేను ఎక్కడ ఇబ్బంది లేదు. మీరే చూస్తున్నారు, నేను కొత్తగా పార్టీలో చేరిన, నేను అనుకుంటే ఇది 5వ 6వ ప్రెస్ కాన్ఫరెన్స్ నాది. ఇదే కాకుండా నేను చేరిన వెంటనే నాకు ఇన్ఛార్జ్గా చాలా కార్యక్రమాలకు బాధ్యతలు ఇచ్చి పంపించారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి అచ్చంపేటలో సర్పంచ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని పోటీ చేయించను ప్రెసిడెంట్ గారు, మీరు సహకరించాలి, ఎందుకంటే నేను మీ పిలుపు మేరకు లేకుంటే నా ఆలోచనల మేరకు ముందుగానే జాయిన్ అయినాను కాబట్టి ఖచ్చితంగా మా వాళ్ళు నా వెంబడి నడిచిన వాళ్లకు కొంత మేలు చేకూరే విధంగా ఉండాలంటే పార్టీ సింబల్తో ఎన్నికలు జరుగుతలేవు కాబట్టి నన్ను కొంచెం క్షమించాలని మాట్లాడితే క్షమాపణ లేదేం లేదు, స్వేచ్ఛగా మీరు అనుకున్న విధంగా పనిచేసుకోండి. మన ఆశయం అవినీతి మయం చేసినటువంటి బీఆర్ఎస్ను బొందబెట్టాలి, అదేవిధంగా అదేం పరంపరను కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నామరూపాలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను ఊహించని విధంగా ఈ పార్టీలో నాకు గౌరవం దక్కుతుంది. ఎవరైనా ఒకవేళ ఆ భ్రమలో ఉంటే ఆ భ్రమల నుంచి బయటికి రావాలి.